ఆదిలాబాద్ జిల్లాలో ఎస్ఐఆర్ ఫామ్స్ తీసుకున్న కొందరు ప్రజలు వాటిని బిఎల్ఓలకు తిరిగి ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవైపు నిరక్షరాస్యులు, మారుమూల పల్లె ప్రజలు యాక్టివ్గా ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొంటే, చదువుకున్న ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అధికారులు గుర్తించారు. ప్రతి ఒక్కరికి ఒకే చోట ఓటు కలిగి ఉండాలని, రెండవ ఓటు కలిగి ఉండటం నేరమని అధికారులు చెబుతున్నారు. ఇక ఎస్ఐఆర్ ఫామ్ నింపి స్థానిక బిఎల్ఓకు అందించకుంటే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని చెబుతోన్న ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షాతో మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆదిలాబాద్ జిల్లా స్పెషల్గా కొంత మారుమూల ప్రాంతం, దానికి తోడు ఏజెన్సీ కొంత ఇంటర్నెట్ సౌకర్యం కానీ మిగతా ఎడ్యుకేషన్ సంబంధించి కొంత సమస్యలనే ఆ చోట్ల కొంత నతనడకన కొనసాగుతున్న పరిస్థితి ఉంది. చూడొచ్చు, మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాం. జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రస్తుతం ఎస్ఐఆర్ సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. సార్, ఆదిలాబాద్ జిల్లాలో చాలా రిమోట్ ఏరియాస్ ఉన్నాయి, చదువుకునే వాళ్ళు ఉన్నారు, కొంత ఇంటర్నెట్ సౌకర్యం కూడా లేని ప్రాంతాల్లో ఉంది, ఆన్లైన్ ఇష్యూస్ అవుతున్నాయి. సో ఎట్లా నడుస్తుంది ఎస్ఐఆర్ ప్రక్రియ? సో అయితే మనకి ఇప్పటివరకు చూస్తే మనకి 2 నియోజకవర్గం ఉన్నాయి. సో ఆదిలాబాద్ నియోజకవర్గంలో 37% ఎన్యూమరేషన్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అది డిజిటైజ్ అయింది. సేమ్ అదేవిధంగా నేను బోత్ కాన్స్టిట్యుయెన్సీలో చూస్తే అంటే అక్కడ 55% ఏవైతే ఉన్నాయో అది ఎన్యూమరేషన్ ఫామ్ డిజిటైజ్ అయింది. సో రెండు మనం అది కొలుసుకుంటే సుమారుగా 48% అంటే 48% ఇప్పటివరకు మళ్ళీ ఎన్యూమరేషన్ ఫామ్ డిజిటైజ్ అయింది. సో ఈ స్పీడ్లో చూస్తే మనం ఆన్ ట్రాక్లో ఉన్నాము. రైట్ సార్, చాలామందికి ఇంకా ఫామ్స్ అందలేదని చెప్తున్నారు. సో ఫిల్ చేసినవి కూడా చదువుకున్న వాళ్ళు, ఎంప్లాయీస్ కూడా ఇవ్వడానికి, ఆన్లైన్ చేయడానికి ఇంకా ముందుకు రావట్లేదు. ఏం చెప్తారు సార్ వాళ్ళకి? సో ఎంప్లాయీస్కి ప్రత్యేకంగా కొందరు వాళ్ళు ఏ డౌట్లో ఉన్నారంటే, నేను మొన్న తెలుసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ హౌసింగ్ బోర్డ్ కాలనీలో, సో అక్కడ వారికి 2 చోట్ల ఓటు ఉన్నాయి. ఒకటి అర్బన్లో కూడా ఉంది, తర్వాత ఒకటి రూరల్లో ఉంది. సో మొన్న మీరు చూశారు, సిఓ గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం భారత ఎన్నికల సంఘం ప్రకారం సెక్షన్ 31 ఏవైతే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఉన్నాయి దాని ప్రకారం 2 చోట్ల ఓట్ అయితే అది మళ్ళీ ఒక నేరం ఉంటుంది. దాని సందర్భంగా జైలు శిక్ష కూడా అవుతాయి. సో ఈరోజు మనం ఏం చేశామంటే ఆ ఏరియాలో మళ్ళీ టామ్ కానీ కూడా అనౌన్స్మెంట్ కానీ కూడా చేయించడం జరిగింది. సో ఎంప్లాయీస్ అందరికీ కోరుతున్నాము, మీరు ఏదైనా ఒక్క చోట్ల మీ మాత్రమే ఓటు ఉండాలి. మీరు ఏ చోట్ల ఓటు ఉండాలి, దయచేసి అక్కడ ఎన్యూమరేషన్ ఫామ్ నింపి మీరు బిఏలోకి ఇచ్చేసేయండి. మిగతా సెకండ్ చోట్లో మీరు మీ ఓట్ ఉండకూడదు అంటే మళ్ళీ అది బిఏలోకి తెలియచేయండి, లేదా బిఏలో 3 సార్లు మీ ఇంటికి వచ్చి మార్క్ యాజ్ ఇన్కలెక్టబుల్ కారణంలో ఆల్రెడీ ఎన్రాల్డ్ అవి చేసి కూడా మళ్ళీ అప్లోడ్ చేసేస్తారు. అది కూడా తెలియచేయడం జరిగింది. దీని సందర్భంగా ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్ చేయలేదు మీరు చెప్తున్నారు. దాంట్లో 2 రకాలు ఉన్నాయి. మనం ఎన్యూమరేషన్ ఫామ్ ఎవరికి ఇస్తామంటే వాళ్ళ పేరు 2025 జాబితాలో ఉంటేనే ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తాము. ఒకవేళ వాళ్ళ పేరు లేదంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు. డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు 1 అక్టోబర్ 2026 ప్రకారం 18 సంవత్సరాలు నిండుతారంటే అప్పుడు ఫామ్ 6 తీసుకొని మళ్ళీ వాళ్ళ పేరు కూడా విత్ డిక్లరేషన్ అండ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ సహా ఎక్కుతాము. సెకండ్ ఏమో ఒకవేళ వారి పేరు ఆల్రెడీ 2025 జాబితాలో ఉంది, ఎన్యూమరేషన్ ఫామ్ రాలేదంటే అటువంటి ఓటర్ బిఏలోకి అప్రోచ్ అయ్యి, బిఏలో సూపర్వైజర్కి అప్రోచ్ అయ్యి మళ్ళీ ఈఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఈఆర్ఓ మళ్ళీ డౌన్లోడ్ చేసి ప్రింట్ చేసి మళ్ళీ అది కూడా ఫార్మ్ కూడా సప్లై కూడా చేస్తారు. రైట్ సార్, మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు 2002లో 5లో చాలామందికి ఇప్పటికి కూడా ఓటర్గా ఆ టైంలో ఓటు వేయని వాళ్ళు ఉన్నారు. వారితో పాటు వారి పేరెంట్స్ కూడా ఓటు హక్కు లేదు. మ్యాపింగ్ అనేది ఎట్లా చేస్తారు సార్? చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాళ్ళు కొత్త ఓటర్ కింద చేసుకోవాలా, లేకుంటే కాలం 3 ఫిల్అప్ చేసి ఇచ్చేస్తే సరిపోతుందా? ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్. అంటే నాకు తెలుసు ఇది ఒక 5% అటువంటి 10% కేసెస్ మాత్రమే ఉండాలి, దీనికంటే ఎక్కువ ఉండకూడదు. సో అటువంటి కేసులో వాళ్ళు ఏవైతే వ్యక్తిగతంగా వివరాలు ఆ కింద భాగం ఏవైతే ఉన్నాయో అది నింపి మళ్ళీ అక్కడ ఇవ్వాల్సిన ఉంటుంది. మనం డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ అయిన తర్వాత వాళ్ళతో సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తీసుకుంటాము. దాంట్లో కూడా 3 రకాలు ఉన్నాయి, 1987 to 2004, 2004 తర్వాత. కానీ మళ్ళీ ఫామ్ 6 అప్పుడు అవసరం లేదు, ఇది కూడా తెలియజేస్తున్నాం. రైట్ సార్, ఫైనల్గా ఓటు హక్కు ఈ ఆన్లైన్ కాకపోతే ఓటు హక్కు పూర్తిగా పోతుంది, మళ్ళీ ఓటు హక్కు ఉండదన్నది ఒక అపోహలు చాలా ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు సార్ దాని? 100% ఎన్యూమరేషన్ ఫామ్ తప్పకుండా వాపస్ ఇవ్వాల్సిందే. ఎవరికి 2025లో మళ్ళీ ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వడం జరిగింది, 2025 ఓటర్ లిస్టులో ఏవైతే పేరు ఉన్నాయో వాళ్ళకి ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు నింపి ఉంటేనే మళ్ళీ తప్పకుండా వాళ్ళకి బిఏలోకి చేసిన తర్వాతనే డ్రాఫ్ట్ రోల్లో పేరు ఉంటాయి. జెన్యున్ ఓటర్స్ ఓట్ ఉండాలి. అబ్సెంటీ, షిఫ్టెడ్, డెత్, డబల్
ఈ 4 కేసెస్కి ఓటర్స్ పేరు ఎక్కడైనా ఓటర్ జాబితాలో ఉండకూడదు. ఇదే ఈ ఎస్ఐఆర్ది ఉద్దేశం. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో ఎన్యుమరేషన్ సంబంధించి ఇది ఖచ్చితంగా చేయాలి ఆన్లైన్ అని చెప్తున్నారు, లేకుంటే ఓటు హక్కు పోతుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.